రష్యాలో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. కామ్చట్కా ద్వీపకల్పంలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ హిమపాతంతో వీధులన్నీ 3 మీటర్ల మేర మంచుతో నిండిపోయాయి. వాహనాలు పూర్తిగా మంచులో కూరుకుపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మంచు అపార్ట్మెంట్స్ ఎత్తులో పేరుకుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు మూతబడ్డాయి. మనుషులు గడ్డకట్టిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యాలోని కమ్చట్కా పట్టణం పూర్తిగా మంచులో చిక్కుకుంది. రోడ్లు మంచుతో నిండిపోవడం, నిత్యావసరాల సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానిక అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వీధుల్లో 10 నుంచి 40 అడుగుల మేర మంచు కుప్పలు పేరుకుపోయాయి. అపార్ట్మెంట్ల 4వ అంతస్తు వరకు మంచు పేరుకుపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమ్చట్కా ద్వీపకల్పంలో మంచు తుఫాను, అగ్నిపర్వతాల పేలుళ్లు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొత్తేం కాదు. అయితే తాజా మంచు తుఫాను చారిత్రక హిమపాతాన్ని దాటిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, రహదారులు పూర్తిగా మూసుకుపోవడం, విమానాలు రద్దు కావడంతో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.